నమస్కారం. నా వార్తల నష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక ఈ వార్తలు చదువుతా ఉంది మీ నారాబాబు. తమ్ముళ్ళు, మీరు కనుక ఒక్కసారి చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని రంగాల్లో కూడా దూసుకుపోతా ఉన్నటువంటి లీడర్ ఎవరా అని చెప్పి మనం కనుక ప్రశ్న వేసుకుంటే ఆ లీడర్ నేనని చాలా క్లియర్గా తెలుస్తా ఉంది. అదే మాదిరి మనం చూసుకున్నట్లయితే ఈవేళ రైతులంతా కూడా టీడీపీలో చేరుతా ఉన్నారని మనకి చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆ మాదిరిగా చేనేత కార్మికులు కానివ్వండి, ఇంకోరు కానివ్వండి అందరూ కూడా టీడీపీ వైపే చూస్తా ఉన్నారు. ఇంకో పక్క చూసినట్లయితే మేము ప్రజల్లోకి వెళుతూ ఉంటే జూనియర్ డాక్టర్లు, స్టూడెంట్స్, స్త్రీలు, పురుషులు అందరూ కూడా మా వైపే చూస్తా ఉన్నారని చాలా స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. మనం ఆ మాదిరిగా దూసుకుపోవడానికంటే ముందుగా ఒక్కసారి వాళ్ళ హెడ్లైన్స్ చూద్దామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఫాలో ద హెడ్లైన్స్ ఫస్ట్. మన నిర్ణయాల మీద సభా సంఘం అర్ధరహితం, విజయం చేస్తోంది అనవసర రాద్ధాంతం. టీడీపీకి అన్ని మంచి సిగ్నలే, ఎన్నికలు ఎప్పుడు జరిగినా మనకే విజయాలు. అసెంబ్లీలో కిరణ్ తాట తీస్తాం, ఆ మాదిరిగా మనం కుమ్మక్కాలేదని నిరూపిస్తాం. నవ్ న్యూస్ ఇన్ డీటెయిల్. చూడండి తమ్ముళ్ళు, మీరు కనుక ఒక్కసారి చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో యూత్ ఐకాన్ గా ఉన్నది ఎవరు? అది నేనేనని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. మరి నేను చూస్తున్నట్లయితే విశాఖపట్నం, విజయవాడ, అదే మాదిరిగా తిరుపతి, హైదరాబాద్ లో కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ నడిపాక టోటల్ యూత్ నా వైపే వచ్చారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. సినిమా హాళ్లలో, పబ్బుల్లో, కాఫీ డేల్లో, ఇంకో పక్క అదే మాదిరిగా ఐమాక్స్ లో ఇప్పుడు నా గురించే చర్చ జరుగుతా ఉన్నట్టు నా కంప్యూటర్ లో చాలా క్లియర్ గా మనకి తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడం కోసం మన పొలిటికల్ అనలిస్ట్ వర్ల రామయ్య లైవ్ లో ఉన్నారు. ఓవర్ టు వర్ల రామయ్య. హాయ్ చంద్రబాబు అంకుల్, దిస్ ఈజ్ యువ పిజ్జా హాట్ నుండి. ఇప్పుడు మీరు యూత్ ఏంటండి? ఆ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ నడపడం ఎప్పటి మాట. ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఆ ట్రెడిషన్ ఉండేదని విన్నాను. ఇలాంటి ఓల్డ్ ఐడియాస్ వదిలేయండి. నౌ వీఆర్ ఫౌండ్ ఆఫ్ హార్లీ డేవిడ్సన్, యునో. అది కుదరకపోతే F1 రేస్ కార్ నడపండి, లేకపోతే ఓ కన్సర్ట్ పెట్టి ర్యాక్ మ్యూజిక్ లైవ్ ప్రోగ్రామ్ ఇవ్వండి. అంతేగాని ఏమీ చేయకుండా ఓ పిల్లిగడ్డం పెట్టుకుంటే యూత్ అనుకుంటే హౌ? ఏం మాట్లాడతావు? నేను తమాషాగా ఉందా? పిచ్చ కథలు ఏదేమనుకుంటావు? నా గడ్డం ఇప్పుడు తెల్లదైంది, కానీ ఒకప్పుడు నా గడ్డం కూడా నల్లగా ఉండేది. అదే మాదిరి మనం కనుక ఓ 30 ఏళ్ళు వెనక్కినట్లయితే తిరుపతిలో ఉన్నప్పుడు నేను కూడా యూతేనని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నా. హలో చంద్రబాబు గారు, దిస్ ఈజ్ అనూప్ ప్రకాష్, ఎండి హార్లీ డేవిడ్సన్ బైక్స్ ఇండియా. సార్, మా బంజారా హిల్స్ షోరూమ్ను జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో ఫార్మల్గా ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు కొన్ని కొత్త వేరియంట్స్ వచ్చాయి. ఈసారి ప్రమోషన్ ప్రోగ్రామ్ని నావెల్గా డిజైన్ చేశాం. హైదరాబాద్ నుండి నాగార్జున సాగర్ వరకు బైక్ రేస్. మీ జూనియర్ ఎన్టీఆర్ ఓకే చెప్పారు, మరి మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. మీకు ఓకేనా సార్? ఏం మనోజ్ ప్రకాష్, ఏం మాట్లాడతావు? బైక్ రేస్ లో నేను జూనియర్ ఎన్టీఆర్ తో పోటీ పడాలా? ఏం తమాషాగా ఉందా? పిచ్చ కథలు ఏదే అనుకుంటావు? తమ్ముళ్ళు, ఇక్కడ ఒక షార్ట్ బ్రేక్ అవసరం మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. అందుకోసం మనం ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తల నష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ తిరిగి స్వాగతం. తమ్ముళ్ళు, మీరు కనుక ఒక్కసారి చూస్తే ఈ రోజు రాష్ట్రంలో మద్య మాఫియా రాజ్యం వెళుతా ఉంది. ఆ విషయం మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. అదే మాదిరి చూసుకున్నట్లయితే మరి ప్రజలంతా చైతన్యవంతులై మద్యం మాఫియా యొక్క పని పట్టాలని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడం కోసం మన రేవంత్ రెడ్డి లైవ్ లో ఉన్నారు. ఓవర్ టు రేవంత్. చిన్నబావ, మద్యం సిండికేట్ల పని పట్టడంలో నాకు మంచి అనుభవం ఉంది. లక్ష్మీ నరసింహ సినిమాల్లో మన రోలే అది. మరి ఆ రోజుల్లో మా నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌములు, ప్రజానాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు మద్య నిషేధంపై తొలి సంతకం చేశారు. నువ్వు అనుభవా, అసలు ఈ రాష్ట్రంలో మళ్ళీ మద్యాన్ని ఎవరు ప్రవేశపెట్టారో చెప్పు. వాళ్ళ ఊరు పోతా, వాళ్ళ ఇంటికి పోతా, వాళ్ళ నడ్డింటికి పోతా, కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా. ఆ రకంగా నాన్నగారి ఆశయాల్ని నిలబెడతా. ఏం బాలా, ఏం మాట్లాడతా అన్నావు? ఈ రాష్ట్రంలో మళ్ళీ మద్యాన్ని ప్రవేశపెట్టేటటువంటి వాళ్ళని కంటి చూపుతో చంపుతానని చెప్పంటావా? ఏం తమాషాగా ఉందా? పిచ్చ కథలు ఏదేమనుకుంటా అన్నావు? నమస్కారం అండి చంద్రబాబు గారు. నేను లక్ష్మీ పార్వతిని. 6 అడుగుల అందగాడు, ఆంధ్రుల అభిమాన నాయకుడు ఎన్టీ రామారావు గారు
ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని పెట్టారు. ఎన్టీ రామారావు గారి ఆశయాన్ని తుంగలో తొక్కి మళ్ళీ మద్యాన్ని ప్రవేశపెట్టింది మీరు. ఆ విషయం పాపం బాలయ్య బాబుకు తెలిసినట్టు లేదు. లక్ష్మి, నువ్వు వెళ్లి బాలయ్య బాబుకి ఈ విషయం చెప్పు అంటూ ఎన్టీ రామారావు గారు నిన్న రాత్రే నా కల్లో చెప్పి వెళ్లారు. ఏం లక్ష్మీపార్వతి, ఏం మాట్లాడతాను? ఇదేమన్నా పద్ధత? అసలు నిన్ను నా ఆలయంలోకి ఎవరు రమ్మన్నారు? పిచ్చ కథలు చేద్దామనుకుంటాను. నమస్కారం సార్, నేను నన్నపనేనిని. దాని బొంద, దాని కల్లోకి ఎన్టీ రామారావు గారు రావడం ఏమిటండి? ఈ కథలన్నీ పక్కన పెట్టమనండి. ఎన్టీ రామారావు గారు రోజు కాకపోయినా నెలకోసారైనా మీకు నాకు కూడా కల్లోకి వస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో అందరి కళ్ళలోకి ఆయన వస్తూ ఉంటారు. పెద్ద ఈమెకొక్కదానికే కల్లోకి వస్తున్నట్టు పోజు కొడతా ఉంది. ఈ నరసరావుపేట వ్యవహారాలు నా దగ్గర నడవవు సార్. తమ్ముళ్ళు, ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని వాళ్ళు లాక్కుంటూ మధ్యలోకి మన్ను లాగుతా ఉన్నారు. ఆ మాదిరిగా మనం పోవడం చాలా బాధాకరం. అందుకోసం ఈ బులెటిన్ ఇక్కడతో క్లోజ్ చేయడమే బెటర్ అని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. మళ్ళీ మనం వచ్చే వారం కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జై తెలుగుదేశం, జై జయ మన దూకుడు యాత్రలు.